యోగస్థః కురు కర్మాణి సంఘం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థః కురు కర్మాణి సంఘం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఇక్కడ మనం కర్మలు ఆచరించేటప్పుడు యోగ స్థితిలో ఉంటూ కర్మలు చేయాలి. అంటే సంఘం త్యక్త్వా ధనంజయ, యోగ స్థితి అంటే నేను అనే భావన లేకుండా మనం కర్మలు చేయాలి. సంఘం త్యక్త్వా అంటే ఆసక్తిని వదిలిపెట్టి ఫలితం మీద దృష్టి పెట్టకుండా విజయం కావచ్చు, అపజయం కావచ్చు, లాభం కావచ్చు, నష్టం కావచ్చు సమానంగా తీసుకోవాలని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు. ఆ విధంగా మనం చేసినప్పుడు మనకు కష్టాలు, బాధలు, దుఃఖాలు ఉండవు. అంటే ఇక్కడ కర్మ అంటే మనం ఉదయం లేచి సాయంత్రం నిద్రపోయే వరకు మనం చేసే పనులన్నీ కర్మ కిందే వస్తాయి. అంటే తినడం, వంట తయారు చేయడం, నిద్రపోవడం, ఉద్యోగం చేయడం, వ్యాపారం చేయడం, వ్యవసాయం చేయడం, అది ఏ పనైనా సరే కర్మ కింద వస్తుందన్నమాట. ఏ పని మనం ఆచరించినా ఫలితం మీద దృష్టి పెట్టకుండా నేను చేస్తున్నాను అనే భావన లేకుండా విజయం అపజయం పట్ల సమానంగా ఉంటూ గనక ఆ కర్మను ఆచరించినట్లయితే ఇటువంటి బాధలు, దుఃఖాలు ఉండవు అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. ఆ విధంగా కర్మలను ఆచరించినప్పుడు ఖచ్చితంగా విజయమే వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు ధ్యానం చేయమంటాం, ఒక 4 రోజులు చేస్తారు, కానీ అప్పుడే మనకు ఆరోగ్యం రాలేదు, నాకు సరిగ్గా ఇదేం నాకు ఉపయోగపడేటట్లేదు అని చెప్పి దాన్ని మధ్యలో వదిలేస్తారు అనమాట. అంటే ముందరే ఫలితాన్ని గురించి ఆలోచిస్తారు. మనం ఏ పని చేసినా ఫస్ట్ దీనివల్ల ఏమొస్తుంది అని ఫలితాన్ని గురించి ఆలోచించి ఆ పని చేసినప్పుడు భయము, టెన్షనుగా ఆ పనిని మొదలు పెడతాం. అటువంటప్పుడు ఆ పని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి మనం ఒక కర్మ ఆచరించేటప్పుడు నేను చేస్తున్నాననే భావన లేకుండా, ఫలితం మీద ఆసక్తి పెట్టకుండా ఆ కర్మని దైవభావంతో, ఈశ్వరార్పణ బుద్ధితో మనం ఆ కర్మను ఆచరించినట్లయితే ఖచ్చితంగా విజయమే వస్తుంది అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.